టు అవర్ ఛానల్స్. నా పేరు సతీష్ అండి, ప్రాపర్టీ అడ్వైజర్ని. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆదిబట్ల టౌన్లో ఉన్నాము. ఆదిబట్ల టౌన్లో మన కంపెనీ వాళ్ళు చేసిన ప్రాజెక్టు మైస్పేస్ 2. ఈ ప్రాజెక్టు ఆదిబట్ల టౌన్లో ఎగ్జాక్ట్లీ ఉన్నది. పక్కనే మనకు ఉన్నటువంటి కంపెనీ TCS 5 minutes డ్రైవ్లో ఉంది. అదేవిధంగా దాని పక్కనే టాటా ఏరోస్పేస్ విమానాల విడిభాగాల తయారీ కేంద్రం కూడా అక్కడే ఉన్నది. దగ్గర TCSలో 50,000 మంది ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది. ఒక 10,000 వచ్చేసి టాటా ఏరోస్పేస్లో ఉన్నారు. అదేవిధంగా మనకు వెనక ప్రాంతంలో ఉన్నటువంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 10 minutes డ్రైవ్లో ఉన్నాము. అదే కాకుండా మన వెంచర్ వచ్చేసి ORR ఇన్సైడ్లో ఉన్నాము. పక్కనే ఉన్నటువంటిది వండర్లా. ఆ ORR అవతల ఉన్నటువంటిది రంగారెడ్డి కలెక్టరేట్ ఒకటి, కేన్స్ కంపెనీ ఒకటి అండ్ ఫాక్స్కాన్ కంపెనీ ఒకటి. అంటే ఈ సరౌండింగ్లలో దగ్గర మనకు ఒక 3 lakhs మంది ఎంప్లాయ్మెంట్ నడుస్తున్నది. అదేవిధంగా ఏదైతే రావిరాల్లో వండర్లా అయితే ఉందో, వండర్లాకు ఆనుకొని పక్కన ఈసిటీ ఈ ఎలక్ట్రానిక్ హబ్ అని చెప్పేసి గవర్నమెంట్ 1200 ఎకరాల్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. దాంట్లో ఎటు చూసుకున్నా కూడా మనం ఈరోజు సిటీకి ఏదైతే ఎల్బీ నగర్ అయితే ఉన్నదో, ఎల్బీ నగర్కు ఒక 16 kilometers సరౌండింగ్లో ఒక 10 minutes డ్రైవ్లో నాదర్గూల్ వెళ్ళిపోతాము. మనం మెయిన్ వేసిన ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, విల్లాస్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఈరోజు ఆదిబట్లలో ఒక్కొక్క విల్లా వచ్చేసి 4 కోట్లు చెప్తున్నారు. ఆదిబట్లలో 4 కోట్లు చెప్తున్నారు. ఇంకా రాబోతున్న తరుణంలో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆదిబట్ల మెయిన్ సిటీ ఈరోజు ORR ఇన్సైడ్లో ఉంది కాబట్టి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇక్కడే విలేజ్ పక్కనే ఆనుకొని మన సైట్ ఉండడం జరిగింది. ఆదిబట్ల టౌన్లో మమ్రాజ్గూడ విలేజ్, ఈ విలేజ్ని ఆనుకుంటూ ఉన్న ప్రాజెక్ట్ మనది. టాటా ఏరోస్పేస్ నుంచి అప్ టు 120 feet రోడ్ మన సైట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. ఈ ఏదైతే 120 feet రోడ్ మనం చూస్తున్నామో ఇది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ మా అంటే మనకు 10 minutes డ్రైవ్లో ఉంది. అంటే ఎటు చూసినా కూడా ఒకటేందంటే మనం తీసుకుంటున్న ఏరియా ఎడ్యుకేషన్ పరంగా ఉంది. ఎడ్యుకేషన్ వచ్చేసి నారాయణ ఉంది, శ్రీ చైతన్య ఉంది, గాయత్రి ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అండ్ భాష్యం కూడా ఉంది. అంటే ఇన్ని ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ అయిపోయినాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఈరోజు TCSలో ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అండ్ అదేవిధంగా కేన్స్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, రంగారెడ్డి కలెక్టరేట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, అదేవిధంగా ఫాక్స్కాన్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. కూతవేడు దూరంలో మనకు ఒక 3 minutes or 4 minutes దగ్గరలో టాటా ఏరోస్పేస్ కంపెనీ ఒకటి ఉంది. అదేవిధంగా మనకు వెనక ప్రాంతం ఏదైతే ఉందో DRDL ఏదైతే ఉందో మనకు DRDL ఉన్నటువంటి రెండో గేట్ కూడా మనకు ఆనుకోనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ పరంగా ఉన్నారు. అదేవిధంగా 2 పాయింట్లు అయిపోయినాయి. మనకు ఎడ్యుకేషన్ ఉంది, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్. మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్కు నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనకు నాదర్గూల్ నుంచి వచ్చే రోడ్డు మనకు ORR కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా బొంగళూరు జంక్షన్ నుంచి వచ్చినట్లయితే వండర్లా కాంచి ఒక కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవుతుందో రోడ్డు 120 feet రోడ్డు, ఆ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఉంది. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తారో, ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉంటాయో ఇవన్నీ అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈరోజు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా మరో తరుణంలో గచ్చిబౌలి ఎలా అయితే ఎంప్లాయ్మెంట్ వచ్చి డెవలప్మెంట్ అయిందో, IT సెక్టార్స్ అవన్నీ వచ్చి ఈరోజు ఆ విధంగా IT పరంగా ఉంది. అదే కాకుండా మనకు ఎడ్యుకేషన్ పరంగా ఉంది. అదే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా మనకు నాదర్గూర్ ఇండస్ట్రియల్ ఉంది, ఆదిబట్ల ఇండస్ట్రియల్ ఉంది, మనకు రావిరాల్ ఇండస్ట్రియల్ ఉంది. అంటే ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రియల్ ఉన్నాయి. అదేవిధంగా ఈ నుంచి ఒక 10 minutes డ్రైవ్లో అమెజాన్ ఏదైతే కంపెనీ అయితే ఉందో, అమెజాన్ డాటా ఎంట్రన్స్ అమెజాన్ కంపెనీ కూడా మనకు బ్యాక్ సైడ్లో ఉంది. అదే కాకుండా విజయ డైరీ పాల ఉత్పత్తి ఏదైతే ఉందో అది కూడా మనకు రావిరాల్లో ఉన్నది.
ఇన్ని విధాలుగా రౌండప్గా అనుకూలంగా ఉంది. కాబట్టి మరో తరుణంలో గచ్చిపోలి రూపంలో డెవలప్మెంట్ అవుతుంది. అందుకనే మీరు పెడుతున్న ఈ రూపాయి ఏదైతే డియర్ కస్టమర్స్ ఏదైతే మీరు పెడుతున్నారో ఈ ఇప్పుడు పెడుతున్న అమౌంట్కు కంపల్సరీ కూడా వితిన్ ఒక షార్ట్ టైంలో 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్లో మీరు తీసుకున్న దానికి డబల్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆదిబట్ల అనేది పెద్ద హబ్గా మారుతుంది. గచ్చిబౌలి తరంలో డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి త్వరగా అంతా కస్టమర్లు ఇన్వెస్ట్ రూపంలో చేయండి. ఇక్కడ మీరు పెట్టిన ప్రతిదీ కూడా దానికి డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ అన్ని అనుకూలంగా ఒకే ఉన్నాయి కదా, మరి డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందనే విషయాన్ని కొంచెం మీకు వివరిస్తూ చూపిస్తాను. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో 120 ఫీట్ రోడ్ అండి. 120 ఫీట్ రోడ్డుకు అటాచ్గా ఉన్నటువంటి మన ప్రాజెక్టు. దీంట్లో డ్రైనేజ్ వ్యవస్థ అయిపోయింది అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయింది అండ్ కాంపౌండ్ వాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా అయిపోయింది. సో ఈ తరుణంగా మనము డెవలప్మెంట్ ఇస్తున్నాం. మనం వేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అన్నీ కూడా అనుకూలంగా మనము డెవలప్మెంట్ ఇస్తున్నాం. ఇటు రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, 24 అవర్స్ సెక్యూరిటీ కావచ్చు, అన్ని విధాలుగా మనము అనుకూలంగా ఇస్తున్నాం. కాబట్టి ఈ ఏరియాలో ఫ్యూచర్ పట్టుబడి పెడితే అతి త్వరలో డెవలప్మెంట్ అవుతుంది. అతి త్వరలో మీరు తీసుకున్న దానికి ఇన్వెస్ట్ చేసిన దానికి ఎక్కువ రెట్టింపు వస్తుంది. చూస్తూనే ఉన్నాం. మనం ఎలక్ట్రిసిటీ కూడా చూస్తున్నాం ఏ విధంగా ఇచ్చామనేది కూడా. అండ్ 33 ఫీట్ రోడ్స్ పక్కనే, అంటే ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ వేసామో మీకు చెప్పాము కదా, పక్కన హౌజెస్ కూడా ఈరోజు కస్టమర్స్ కూడా వచ్చి కట్టుకొని ఉంటున్నారు. మీరు తీసుకున్నా కూడా వితిన్ 6 months ఆర్ 1 ఇయర్లో చూస్తూనే ఉన్నాం. కొంచెం ఫ్లైట్ కూడా పోతుంది చూడండి పైగా. ఫ్లైట్ ఈరోజు మన సైట్ నుంచే వెళ్ళిపోతుంది ఫ్లైట్. అంటే ఇటు చూసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ వెనక భాగం ఉంది మనకు, నియర్ బై ఎయిర్పోర్ట్. కాబట్టి ఈరోజు ఏ ఎంప్లాయీ అయినా చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది తరుణంలో, అదేవిధంగా మనకు ఎయిర్పోర్ట్కు అనుకూలంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ ఇచ్చిందో మనకు 4th సిటీ అని చెప్పేసి, ఆ 4th సిటీకి నియర్ బై ఉన్నటువంటిది ఆదిబట్ల అనేది టెర్మినల్ జంక్షన్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మెట్రో ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో శంషాబాద్ దాకా ఉంది. శంషాబాద్ నుంచి మనకు అప్ టు రావిరాలకు వస్తుంది ఎక్స్టెన్షన్. ఆ రావిరాల నుంచి మనకు అప్ టు మీర్ఖాన్పేట్ క్యారిడర్ ఏదైతే 300 ఫీట్ రోడ్ క్యారిడర్, గ్రీన్ఫీల్డ్ క్యారిడర్ అని చెప్పేసి ఇచ్చారో, ఆ నుంచి మనకు 300 ఫీట్ మీర్ఖాన్పేట్ నుంచి మళ్ళీ రావిరాల నుంచి మీర్ఖాన్పేట దాకా గ్రీన్ఫీల్డ్ క్యారిడర్ 300 ఫీట్ రోడ్ పోతుంది. రావిరాల నుంచి అప్ టు ఆమ్నగల్ దాకా 300 ఫీట్ రోడ్ క్యారిడర్ వెళ్ళిపోతుంది 4th సిటీకి. ఇప్పుడు ఏదైతే మనకు ఆ పేరు నామకరణం ఏం చేశారంటే రత్న టాటా రోడ్డుగా నామకరణం చేయడం జరిగింది. ఆ రోడ్డు 300 ఫీట్ రోడ్ నేరుగా వెళ్ళిపోతుంది. అంటే ఆ జంక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రో అడదాకా వస్తే ఈ ఏరియాలో అందుకోవడం చాలా కష్టం, రేట్లు మాత్రం. అందుకనే ఈ ఏరియా అద్భుతంగా డెవలప్మెంట్ చేయబడి ఉంది. అద్భుతంగా మనకు ప్రయోజనాలు వస్తున్నాయి, అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆదిబట్ల టౌన్లో అతి తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే కాకుండా ఈరోజు అన్ని దేశాలు కూడా హైదరాబాద్ వైపుకే ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు మొత్తం కూడా ఓవరాల్ అవుట్ సైడ్ ఏదైతే ఉందో 4th సిటీ ఉందో, ఈ 4th సిటీలో ఏఐ టెక్నాలజీ, మెడికల్ కాలేజీలు, హబ్స్ అండ్ ఐటీ కంపెనీలు, అదేవిధంగా మనకు క్రికెట్ ఇండోర్ స్టేడియం కూడా పెద్దవి కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రాబోయే తరుణం అంతా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా శ్రీశైలం రోడ్డు అండ్ సాగర్ రోడ్డుకు ఇన్సైడ్ ఓవరాల్ ఇన్సైడ్లో మన ఆదిబట్ల ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తున్న ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా ఆదిబట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకని ఈ ఆదిబట్ల మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. ఇదే కాకుండా మనకు 2 హైవేలను కలుపుకుంటూ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో, సాగర్ హైవే ఉందో, ఈ ఓవరాల్ అవుట్ సైడ్ నుంచి కలుపుకొని పోతుందో దానికి మిడిల్ ఆఫ్ పాయింట్లో ఉన్నాం. ఈరోజు ఎగ్జిట్ చూసినట్లయితే మనకు రావిరాల ఎగ్జిట్, ఒకవేళ గచ్చిబౌలిలో ఉన్న వాళ్ళైతే మనకి ఏమవుతుందంటే రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13, మనం ఎగ్జిట్ నెంబర్లో 13 రావిరాల దగ్గర దిగిన తర్వాత సర్వీస్ రోడ్లో ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వచ్చేదే మనకు ఆదిబట్ల.
ఈరోజు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ అయితే మనకు తుక్కుగూడ ఒకటి, రావిరాల ఒకటి, అండ్ దాంతోపాటు మనకు సాగర్ హైవే బొంగళూరు జంక్షన్, ఈ మూడింటికి కూడా మినిమం ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే ఎగ్జిట్లకు. ఎక్కడ కూడా ఓవరాల్ బేస్ చేసుకుంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకు తుక్కుగూడ ఉందో ఎగ్జిట్ నెంబర్ 14, అక్కడ నుంచి 13కి వచ్చేసి మనకు రావిరాలకు 5 కిలోమీటర్ వస్తుంది. అదేవిధంగా రావిరాల నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిరాల నుంచి చూసుకున్నట్లయితే ఆ నుంచి మళ్ళీ బొంగళూరు జంక్షన్ 12 ఎగ్జిట్కు 5 కిలోమీటర్, అంటే మిడిల్ ఆఫ్లో ఉన్నది మనకు ఎగ్జిట్. ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 ఉందో మిడిల్ ఆఫ్లో ఉంది. మిడిల్లో ఆదిబట్లకు టౌన్ ఆనుకొని ఉంది కాబట్టి త్వరగా గ్రోత్ అవుతుంటాయి. దీంతో పాటు మనకు ఏదైతే హైవేలు అయితే కనెక్టెడ్ చేసి ఉన్నాయో వీటన్నిటి కూడా రేడియల్ రోడ్ రావడం కూడా జరుగుతుంది. రేడియల్ రోడ్స్ మనకు ఏదైతే హైవేలో బేస్ చేసుకుని ఉంటాయో అన్నింటికి కూడా 120 ఫీట్ రోడ్స్ అండ్ 100 ఫీట్ రోడ్స్ గవర్నమెంట్ రేడియల్ రోడ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 2030 దాకా మనకు మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి కాబట్టి ఈ రోడ్ వర్క్ మొత్తం అవుతుంది. మన వెంచర్నే మనకు 120 ఫీట్ రోడ్ను ఆనుకొని మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. 120 ఫీట్ రోడ్ను ఆనుకొని మనం రేపు నాడు ఈ బస్సు ట్రాన్స్పోర్టేషన్ జరిగిందైతే మన సైట్ ముందరనే దిగుతాం. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఆదిబట్ల వచ్చేవాళ్ళు మన సైట్ ముందే దిగి ఈరోజు ప్రయాణం చేయొచ్చు. ఎంత దూరమో లేదు, కూతవేటి దూరం 120 ఫీట్ రోడ్ ఆనుకొని వేసినాం మనం లేవటి ఇప్పుడు అలా. రైట్, మనం ఒకసారి ప్లాట్ ఎలా ఉన్నాయో ఒకసారి ప్లాట్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ఫుట్పాత్ ఇవ్వడం జరిగింది. మనం 3 ఫీట్ ఫుట్పాత్ ఏదైతే ప్లాట్ ఏదైతే ఉందో ప్లాట్ ముందు 3 ఫీట్ ఫుట్పాత్ ఎయిర్ హాస్టర్ సిస్టమ్. ఎందుకంటే ఒకవేళ ఇంకుడు గుంతలు మనం వర్షం వచ్చినా చేసినా కూడా ఈరోజు సిటీలో ఇబ్బందికరం అవుతుంది కాబట్టి మనం ఇంకుడు గుంతలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రతి ప్లాట్కు కూడా ట్యాబ్ కలెక్షన్ కూడా ఇచ్చేసామండి. ట్యాబ్ కలెక్షన్ కూడా ఇది ఏదైతే ఉందో మనకు కుళాయి పాయింట్ అంటారు దీన్ని, ఈ ట్యాబ్ కలెక్షన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ప్రతి ప్లాట్కు. ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఈరోజు సిటీలో చూసినట్లయితే డ్రైనేజ్ పరంగా చూస్తే ప్రతి 2 ప్లాట్లో కలిపి ఒక మాన్యువల్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఎందుకంటే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిపోయి వర్షం వచ్చినప్పుడు కానీ మనం ఈ వాష్రూమ్స్ టైంలో కూడా ఓవర్ఫ్లో అయిపోయి మనకు ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ప్రతి 2 ప్లాట్స్ కలిపి మనకు ఏ రోడ్ సిస్టమ్ అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి ప్లాట్కు కూడా మనము నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ప్లాట్కు కూడా నెంబర్, మనకి ఈ ప్లాటు 11వ ప్లాటు, 10వ ప్లాటు, 8వ ప్లాటు మీకు తెలియడానికి ప్రతి ప్లాట్ కూడా మనము నెంబరింగ్ చేయడం జరిగింది.